నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీపురు పట్టి చెత్తను ఎత్తేసిన మేయర్ గొలగాని హరివెంకట కుమార్ పారిశుద్ధ కార్మికుల సమ్మె విరమించారని విజ్ఞప్తి. వైసీపీ కోసం ఆస్తులను అమ్ముకున్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకే జనసేనలోకి చేరానన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్. మధురవాడలో ఘనంగా మాలతాంబ విద్యానికేతన్ స్పోర్ట్స్ మీట్, పలు క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. జిఆర్టీ ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్లో గోల్డ్ కాయిన్ ను గెలుచుకున్న వినియోగదారులు. విశాఖ గాజువాకలో 12 మంది కస్టమర్లకు 25 గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేసిన నిర్వాహకులు. చీపురు పట్టి చెత్త ఎత్తే కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొన్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో నగర మేయర్ గొలగాని స్వయంగా రంగంలోకి దిగారు. మేయర్తో పాటు వైసీపీ సీనియర్ నాయకులు గొలగాని శ్రీను కూడా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. నగరంలో ఎక్కడికక్కడ క్లాప్ వెహికల్స్ ను కూడా కార్మికులు అడ్డుకోవడంతో డంపింగ్ యార్డులతో చెత్త పేరుకుపోయింది. నగర ప్రజలు కూడా ఇటువంటి సమయాల్లో జీవీఎంసీకి సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్లలో మాత్రమే వేయాలని సూచించారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. త్వరలోనే కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. వైసీపీ కోసం తాను ఆస్తులు అమ్ముకున్నానని, సంక్రాంతి తర్వాత తాను వేట మొదలెడతానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. వైసీపీ పార్టీ నుంచి తాను ₹1 కూడా తీసుకోలేదని, తనను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జనసేన పార్టీ నుంచే పోటీ చేస్తానని, గాజువాక, విశాఖ ఎంపీ పదవులకు మినహా మిగతా జిల్లాల్లో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 14 ఏళ్ల పాటు వైసీపీకి సేవ చేశారని, 60 ఎకరాల భూమి 10 సెంట్లు అమ్ముకున్నారని తెలిపారు. సొంత స్థలంలోనే కొలతలు వేయించారని మాజీ వీసీపై విరుచుకుపడ్డారు. ఎవరెలాంటి వారు జగన్ గుర్తించాలని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేందుకే జనసేనలోకి చేరానని స్పష్టం చేశారు. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు కానీ నా అంత బాధ అనుభవించుండరు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో అన్ని అవమానాలు అంత విధంగా ఉండరు, అంత పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ రోజు అన్ని విషయాలు కూడా దాచుకొని ఉన్నానంటే అది కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మాత్రమే. ఈరోజు ఇలాంటి పరిస్థితికి కారణం కూడా మీకు అన్ని స్పష్టంగా నేను ఆ లెటర్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చి డే 1 నుంచి పార్టీలో ఉన్న అందరి పరిస్థితి కూడా అదే. మరి ఈరోజు కొంతమంది నా మీద విమర్శలు చేశారు. 2014లో ఆర్థికంగా సాయం చేశాం, మీకు అది చేశామని మీకు స్పష్టంగా తెలియజేస్తాం. పార్థసారథి గారు ఎందుకు బయట రావాలి? ఇంకా నా సోదరుడు రమేష్ ప్రొద్దుటూరు, ఆయనైతే ఆ కాన్ఫరెన్స్లో పిలిచేవాళ్ళు. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్న అని గిలగలు కొట్టుకుంటూ ఉన్నారు. అక్కడ అతని పరిస్థితి చూస్తే చాలా జాలేస్తూ ఉంది. మీరు ఎందుకు ఎవరు ఈ బీసీలలో టాప్ నాయకులు? మేము బీసీలకి సాధకార యాత్ర అని చేస్తూ ఉన్నారు. దేనికి పనికొచ్చింది యాత్ర? ఇంకో ఎంతోమంది బీసీలు ఇవాళ నోరు విప్పడానికి రెడీగా ఉన్నారు. ముందు అది చూసుకోండి. ఎవరు విమర్శించకుండా ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి. చూపించాల్సిన అవసరం ఏముందండి? ఆ సైట్లో మా వాళ్ళు ఉంటే ఎందుకంటే కొలమన్నారని చెప్పారట. నా సైట్లు కొలిపించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్గా నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేసినట్టు. దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే, నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకి నచ్చరట యూనివర్సిటీలో. మరి వాళ్ళు మనుషులు కాదేమో, వాళ్ళ మీటింగ్కి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న మీటింగ్కి వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఒకరోజు ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ, అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టించుకోలేదట అన్నారు. ఎవరు అన్నారు? విజయ్ గారు చెప్పారు. నాకు చెప్పారన్నా. అందరూ 10 మంది కళ చెప్పాడు ఆయన. అంటే ఆ 10 మందిని కూడా నా దగ్గర నుంచి దూరం. 30 మంది కార్పొరేట్లు ఉన్నారు. 2 నిమిషాలు కూర్చొని పెడతా, అది పండుగ తర్వాత ఆపరేట్ చేస్తానని చెప్తా ఉన్నాను మీకు స్పష్టంగా. చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. ఎమ్మెల్యేలు కూడా నేను కాకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కడైనా ఇక్కడ ఉమ్మడి కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని నేను తీసుకొస్తాను, అందులో డౌటే లేదు. స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీతో నాకు చాలామంది పరిచయం ఉంది.
నేను డే 1 నుంచి పార్టీలో పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏం చేస్తాను అనేది సంక్రాంతి తర్వాత మీరు చూడండి. ఎక్కడ టీడీపీలో అవకాశం ఉన్నా కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నా, జనసేనకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకొస్తా. వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను తీసుకొస్తా. మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని అన్యాయం చేయాలనే ఉద్దేశంతో నాకు లేదు. మీరు ఏం చేస్తారో పండుగ తర్వాత నేను మీకు అందరికీ తెలుసు. మధురవాడలోని మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పలు క్రీడాంశాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. మాలతాంబ విద్యానికేతన్ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తోంది. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చైర్మన్ సునీల్ మహంతి నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతోంది. పీఎం పాలెంలోని సాంకేతిక కళాశాల మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించే మాలతాంబ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ఆరంభమైంది. జిల్లా ఉప విద్యాశాఖాధికారి గౌరీశంకర్, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ టిఎస్ఆర్ ప్రసాద్, ఎన్ఐఎస్ఎఫ్ సిఇఓ, పాఠశాల చైర్మన్ సునీల్ మహంతి, సాంకేతిక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మధు భట్ తదితరులు అతిథులుగా హాజరై ఈ మీట్ను ప్రారంభించారు. సుమారు 300 మంది క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రన్నింగ్, క్రికెట్, త్రోబాల్, షాట్ పుట్, ఖోఖో, రిలే రేస్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిరమిడ్స్, యోగాసనాలు, మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు, కల్చరల్ ఈవెంట్స్ అలరించాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని వక్తలు అన్నారు. విద్యార్థి దశ నుంచి ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు. రోజుల యాన్యువల్ స్పోర్ట్స్కు విచ్చేసినటువంటి అందరూ ముఖ్య అతిథులకు మరియు ఈ పాఠశాల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యానికి మరియు స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు అందరికీ నమస్కారాలు. మరియు విద్యార్థులకు కూడా శుభాశీస్సులు. చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇటువంటి యాన్యువల్ స్పోర్ట్స్ అనేటువంటిది నిర్వహించడం అసలు నేను డిప్యూటీ డీఓకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూడడం ఇదే ఒకసారి. సాధారణంగా ఈ వైజాగ్ జిల్లాలో ఉండేటువంటి ఈ ప్రైవేట్ పాఠశాలని కంట్రోల్ నేనే ఉంటాను. అయితే ఈ కంట్రోలింగ్ విషయంలో వచ్చేసరికి సాధారణంగా మేము అకాడమిక్ ఆస్పెక్ట్స్ చూడడం జరుగుతుంది, కానీ నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ కూడా చూడడం అనేటువంటిది ఈ మాలతాంబతో స్టార్ట్ అయిందని అనుకుంటాను నేను. మరి మా దగ్గరకు రెన్యువల్స్, రికగ్నిషన్స్ వచ్చేటప్పుడు కూడా మేము సాధారణంగా అనేక రకాలైనటువంటి ఫైల్స్ చూస్తుంటాం, కానీ ఇటువంటి కార్యక్రమాలు అటువంటివి మొట్టమొదటి నాకు అనిపిస్తుంది. ఇటువంటి మొట్టమొదటి చూసిన తర్వాతనే అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫాలో అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక నుంచి చేయబోయే కార్యక్రమం కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాత్రమే మనం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచినందుకు గాను మా జిల్లా విద్యాశాఖ తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇప్పుడు పిల్లలు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది.
పిల్లల్లో చాలా యాక్టివ్నెస్ బాగా పెరిగింది. ప్రతి ప్రైవేట్ పాఠశాలలోనే కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది. మరి పిల్లల తలక ఇంటిగ్రల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని పెంచాలని చెప్పంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా మాత్రమే కాకుండా ఎమోషనల్గా, అలాగే స్పిరిచువల్గా, అలాగే ఎమోషనల్గా ఉండేటువంటి యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం వారు కూడా అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. మరి ప్రైవేట్ పాఠశాలకు వచ్చేసరికి ఆ యాజమాన్యాలు అనేటువంటి వాటిని ఏవి కూడా తప్పకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ పిల్లలు కల్పించి పిల్లల్లో బాడీ మైండ్ రెండు కూడా సౌండ్గా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో సిఐ బాలకృష్ణ, వి హనుమంతరావు, పాఠశాల ప్రిన్సిపల్ ఏ ఆదిమూర్తి, వైస్ ప్రిన్సిపల్ బి శ్రీదేవి, ఫిజికల్ డైరెక్టర్ వి హరీష్, కరాటే కోచ్ సరస్వతి, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన జిఆర్టీ ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్లో వినియోగదారులు 25 గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్స్ గెలుపొందారు. విశాఖ గాజువాక జిఆర్టీ షోరూంలో బంగారం కొనుగోలు చేసిన 12 మంది కస్టమర్లు ర్యాపిడ్ లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్స్ సొంతం చేసుకున్నారు. విజేతలకు ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ అవార్డులు అందజేసి ఒక్కొక్కరికి 25 గ్రాముల గోల్డ్ కాయిన్ బహుకరించారు. జిఆర్టీ నాణ్యమైన బంగారు వజ్రాభరణాలకు నమ్మకమైన చిరునామా. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 22 వరకు దేశవ్యాప్తంగా జిఆర్టీ ఇండియన్ షాపింగ్ ఫెస్టివల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా జిఆర్టీ షోరూంలలో బంగారు కొనుగోలు చేసిన వారికి ఆన్లైన్ ర్యాపిడ్ లక్కీ డ్రా నిర్వహించారు. ప్రతి 5,000 కస్టమర్లలో ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేశారు. విశాఖ జిఆర్టీ షోరూంలో కొనుగోలు చేసిన 10 మంది, గాజువాక నుంచి 2 కస్టమర్లు ఒక్కొక్కరు 25 గ్రాముల గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. ఆసిల్మట్ట సమీపంలోని హోటల్ మేఘాలయ పక్కనే జిఆర్టీ షోరూంలో జరిగిన కార్యక్రమంలో విజేతలకు జిఆర్టీ ప్రతినిధులు ఐజేఎస్ఎఫ్ అవార్డులు అందజేసి 25 గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్స్ బహుకరించారు. జిఆర్టీలో నాణ్యమైన బంగారు వజ్రాభరణాలు నమ్మకమైన ధరలకు లభ్యమవుతాయని వినియోగదారులు చెప్పారు. ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్లో గోల్డ్ కాయిన్స్ గెలుపొందడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నేను ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను లాస్ట్ 8 years నుంచి ఇక్కడ గోల్డ్ తీసుకుంటున్నాము. ఈ ఇయర్ నేను 2 sets తీసుకున్నాము నవంబర్ 8th. ఇప్పుడు లక్కీ డ్రాలోనేమో 25 grams గోల్డ్ విన్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది. జిఆర్టీలో తీసుకోవడం, మాకు ఇలా రావడం ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుజాత, జ్ఞానాపురం నుంచి వచ్చాము. మేము నవంబర్ 4వ తారీఖున ఇక్కడికి వచ్చి చైన్ కొన్నాం అనమాట. మా కొలీగ్ ఒకరు జిఆర్టీలో బంగారం బాగుంటుందని అంటే ఇక్కడికి వచ్చాం అనమాట. వచ్చి ఫస్ట్ ఒక ఆర్నమెంట్ తీసుకున్నా, మళ్ళీ దాని తర్వాత ఒక చైన్ ఒకటి కొన్నాం. సో చైన్ కొనడం వల్ల మాకు లక్కీ డ్రాలో మాకు 25 grams మాకు గోల్డ్ వచ్చింది. మాకు క్రిస్మస్ సందర్భంగా జిఆర్టీ వాళ్ళు మాకు ఈ 25 grams మాకు గోల్డ్ ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ థ్యాంక్ గాడ్. ఫస్ట్ సెకండ్ వన్ జిఆర్టీ, తర్వాత సురేష్ మేనేజ్ గారు. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మేము సుమారుగా జిఆర్టీలో 8 lakhs పర్చేజ్ చేసాం సార్. రీసెంట్గానే ఒక 3 lakhs పర్చేజ్ చేసాం. అందులో మేము 25 grams గోల్డ్ విన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము 8 years నుంచి జిఆర్టీలోనే పర్చేజ్ చేస్తున్నాం. మాకు అను మేడం హెల్ప్ చేస్తారు ఎప్పుడూనే. బ్యాంగిల్స్ తీసుకున్నాను నవంబర్ 1st ఈస్ట్ గోదావరి. బ్యాంగిల్స్ తీసుకున్నాను, దానికి 25 grams గోల్డ్ గెలుచుకున్నాను. చాలా గుడ్లు బంగారం కొన్నాం కానీ ఎప్పుడూ లేదు. ఈసారి కాను కొన్నాం, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము మరిపాలెం నుంచి వచ్చాము. నా పేరు మౌనిక, హస్బెండ్ పేరు ప్రదీప్. మేము 5 years నుంచి జిఆర్టీలో పర్చేస్ చేస్తున్నాము. ఇది గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇండియన్ షాపింగ్ జ్యువెలర్స్ కు మంచి స్పందన వచ్చిందని జిఆర్టీ మార్కెటింగ్ మేనేజర్ మురళీకుమార్, షోరూమ్ మేనేజర్ ధర్మరాజులు తెలిపారు. రాఫిల్ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు 25 గ్రాముల చొప్పున గోల్డ్ కాయిన్స్ అందజేస్తామన్నారు. జనవరి 31వ తేదీ వరకు షాప్ అండ్ విన్ పేరిట కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులు అందజేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నా పేరు మురళీ కుమార్, మార్కెటింగ్, జిఆర్టీ జ్యువెలర్స్. ఈ ఐజేఎస్ఎఫ్ అవార్డు వచ్చి నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేసినారు. దాంట్లో వచ్చి జిఆర్టీ జ్యువెలర్స్ మేము దాంట్లో పార్టిసిపేట్ చేసినాము. దాంట్లో 10 కస్టమర్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ర్యాఫుల్ డ్రా, డిజిటల్ మూలింగ్ ర్యాఫుల్ డ్రా పెట్టినాం. దాంట్లో జిఆర్టీ జ్యువెలర్స్లో ఆంధ్ర, కర్ణాటక 3 స్టేట్లను అన్ని షోరూమ్స్లను కస్టమర్స్ మాకు బాగా విన్నర్స్ పడి ఉన్నాయి. దీంట్లో వైజాగ్లో 10 కస్టమర్స్ విన్నర్స్ అయి ఉంటారు. గాజువాకలో 2 కస్టమర్స్, అమర్ మొత్తం 12 కస్టమర్స్ విన్నర్స్. దీంట్లో మా ఒక డే పెట్టి ఈ ఫంక్షన్ వచ్చి 45 days ఈ ర్యాఫుల్ డ్రా. దీంట్లో సెలెక్ట్ చేసి అన్ని కస్టమర్కి, విన్నింగ్ కస్టమర్స్ కన్నా 25 grams ఆఫ్ గోల్డ్ కాయిన్స్ మేము ఇచ్చి ఉన్నాం. దాంట్లో ఈ పొద్దు పిలిచి వాళ్ళకి అందరికీ హానర్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చి. ఇదే మీటింగ్. ఇప్పుడు నెక్స్ట్ మాకు అప్కమింగ్ షాప్ అండ్ విన్ ఒక క్యాంపెయిన్ ఇప్పుడు మేము రీసెంట్గా ఇప్పుడు పోతా ఉన్నాయి. ఇది వచ్చి January 31st వరకు ఇది రన్నింగ్ అవుతాయి షాప్ అండ్ విన్. దీంట్లో విన్ చేసే వాళ్ళకి కార్స్ ఉన్నాయి, బైక్ ఉన్నాయి, దెన్ డైమండ్ నెక్లెస్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఇదంతా ఉన్నాయి. దీంట్లో మినిమం 5,000 ఎవరు పర్చేస్ చేస్తారో వాళ్ళకింత మేము గిఫ్ట్ కూపన్ ఇస్తాం. ఈ గిఫ్ట్ కూపన్ విన్న వాళ్ళకి వచ్చి 31st తర్వాత మేము ఒక డే డిక్లేర్ చేస్తాము. అప్పుడు ఇది వచ్చి మాకు అందరూ అప్పుడు వస్తారు. అప్పుడు ర్యాఫుల్ డ్రా ఓపెన్గా మేము చేస్తాం. లాస్ట్ మంత్ మనకు ఒక ప్రోగ్రామ్ ఇక్కడ రన్ చేస్తున్నాము. ఐజేఎస్ఎఫ్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అయింది. దాంట్లో ఈచ్ 5,000 కస్టమర్స్కి అబో మనం గోల్డ్ కాయిన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో టుడే అన్వర్డ్ 10 కస్టమర్కి ఈచ్ 25 grams ఇష్యూ ఇక్కడ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్ ద సేమ్ టైం ఇన్ ఫ్యూచర్ మనకు కూడా సంక్రాంతి పరంగా ఇక్కడ షాప్ అండ్ విన్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది. దాంట్లో చూస్తుంటే 5 crores అబో మనం కాంప్లిమెంటరీ ఇష్యూ చేయబోతాము. దీంట్లో 2 cars, 4 2-wheeler అంటే డైమండ్ నెక్లెస్, గోల్డ్ కాయిన్, సిల్వర్ ఇదన్నీ కూడా ఇష్యూ చేయబోతాము. దీంట్లో ఈచ్ 5,000 అబోవ్ ఎవరెలా పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ కూపన్ ఇష్యూ అవుతుంది. లక్కీ డ్రా మూల్యంగా చేస్తాము. ఈరోజు ఎలా హ్యాపీగా కస్టమర్ వచ్చి పర్చేస్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్లారో ఇన్ ఫ్యూచర్ కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా తీసుకెళ్లాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ అవార్డు ఫంక్షన్ ఆహ్లాదకరంగా సాగింది. January 31వ తేదీ వరకు జరగనున్న షాప్ అండ్ విన్లో కూడా లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కార్తికేయన్, మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ 49వ వార్డులో వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజ్తో కలిసి పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1,12,00,000తో నిర్మించనున్న పార్కులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, వార్డు నాయకులు వెంకట్రావు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెట్ క్యాప్ చైర్మన్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారి వార్డులో ఈరోజు సుమారుగా జీవీఎంసీ నిధులు అలాగే గడప గడపకు మన ప్రభుత్వం నిధులు రెండు కలిపి 1,12,85,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 2 పార్క్స్, కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అలాగే దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ 1,12,85,000తో శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు చేపట్టాము. త్వరలో ఈ 2 పార్క్స్ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అల్లు శంకర్రావు గారి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో 2 ప్రశాంతి పార్కు, 2 పార్కులకు సంబంధించి ప్రాంతంలో సీసీ డ్రైన్స్, రోడ్స్ సంబంధించి, బర్మా కాలనీ దగ్గర వర్కులకు సంబంధించి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గౌరవ విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీదుగా 1,12,85,000 వర్క్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఈ 2 పార్కులకి సంబంధించి విన్నవించడం జరిగింది. అంతేకాకుండా రోడ్స్, సీసీ డ్రైన్స్ కూడా పబ్లిక్ దగ్గర నుంచి వినతులు వచ్చినాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలందరికీ కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. రానున్న ఎన్నికల్లో జగనన్నకు బాయ్ బాయ్ చెప్పాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయన్నారు. త్వరలోని వైసీపీ ఖాళీ అవడం తథ్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని బూటకు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో చిక్కాల విజయ, కోనేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి రెండు కాకుండా పాదయాత్ర మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం దేశంలోనే ఒక 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలో వస్తాను, ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను, మీరు నాకు ఎంపీలు గెలిపించండి చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మెడలు వంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరంగా చెప్పారని. అలాగే నిన్న ఇంకొక వ్యక్తి ఎవరైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అన్ని శాయశక్తిగా పోరాడిన ఒక వ్యక్తి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే మన ప్రకాశం జిల్లా నుంచి చూస్తే ఒక అన్న రాంబాబు, ఒక శాసనసభ్యుడు, రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత హైయెస్ట్ మెజారిటీ 87,000 మెజారిటీ వచ్చిన వ్యక్తి, ఒక అగ్రకులాలకు సంబంధించిన వైశ్య వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గతంలో పీఆర్పీ నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ఆవేదన, ఒక సాధారణ పౌరుడిలాగా తను బహిరంగ విషయాలు చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి, ముఖ్యంగా ఒక శాసనసభ్యుడికి ఎలాగా ఉంది, ఒక అగ్రవర్ణాలుగా ఉన్న కొంతమంది ఆయన ఏ విధంగా హింసకి అంటే ఒక విధంగా హెరాస్ చేశారు, ఏ విధంగా వేధింపులు తట్టుకోలేక రాజకీయాలకే స్వస్తి చెప్తా ఉన్నాడో ఆయన వివరాలు. మీరు మాకొద్దు, మీరు చెప్పిన వన్ టైం ఛాన్స్ అయిపోయింది, మీరు చెప్పిన ఏ హామీ కూడా అమలు కాలేదు, కాబట్టి మీకు బై బై చెప్తా ఉన్నాం, మీరు వద్దని చెప్తామంటే మీరు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా ఏదో ఎమ్మెల్యేని మారుస్తున్నాం, ఒకటి నుంచి ఒకటికి ప్లేస్ షిఫ్ట్ చేస్తాం అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నవ సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు. శనివారం మధురవాడ జాతర శిల్పారామంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024 డైరీని మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడారు. ఉన్నత విలువలతో కూడిన పాత్రికేయుల సేవలు సమాజ హితానికి తోడ్పడతాయని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల వృత్తి ఎంతో గౌరవమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంపాలెం సిఐ రామకృష్ణ, సంఘం అధ్యక్షుడు అశోక్, సునీల్, అభి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. 2022-23 సంవత్సరంలో జీవీఎంసీ నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఎన్ని చేసినా మీరు లేకపోతే మా ప్రమోట్ అన్నది ముందుకు వెళ్ళదు. అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక సోదరులాగా నాకు అన్ని విషయాల్లో సడన్గా ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఇలా మాట్లాడాలి మేడం అని నాకు సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికేయులు. చాలా సంతోషం. 2023 ఎంత బాగా నాకు సహకరించారో అలాగే 2024 కూడా మీ అందరి సహకారంతో జీవీఎంసీ అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా గుర్తింపు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా. రాబోయే సంవత్సరంలో మీ సహకారంతో మేము కొన్ని కార్యక్రమాలు చేద్దామనేసి ముందుకి నడుద్దామని సిపి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటిది డ్రగ్స్ అనేది నిర్మూలించాలా. డ్రగ్స్ అనగానే పిఎంపాలెం ఏరియా అంతా కూడా ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ యూజర్స్ ఉన్నారుగా మేము చాలా వరకు నిర్మూలించాము. అందులో మన సోదరులు చాలామంది అందరూ సహకరించారు. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం చంద్రంపాలెం హై స్కూల్ని దత్తత తీసుకోవడం జరిగింది. మా పిఎంపాలెం పోలీస్ స్టేషను చిన్నపల్లి నుంచే
డ్రగ్ పైన అనార్థాలు అనేది వాళ్ళకి చెప్పగలిగితే తద్వారా మార్పు అనేది వస్తుందనేది నేను అనుకుంటున్నాను. అందులో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతైనా దానికి సహకరిస్తే దాని ద్వారా ఎక్కువ నిర్మూలించవచ్చు. విశాఖ సిటీలో అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవ్వచ్చు కూడా సొంత భవనానికి రూపకల్పన చేసాం. అది త్వరలోనే మన రూపకల్పన చేయబడుతుంది. మీ అందరూ పూర్తి సహకారాలతో ఈ యొక్క అసోసియేషన్ అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాం. ఈ సందర్భంగా నాకు యొక్క ఎంతో శక్తి సౌకర్యాన్ని ఇచ్చిన మొత్తం మన మిత్రులందరికీ, అదేవిధంగా నాకు అనేక సహకారాలు అందించిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మర్రిపాలెం ఆర్ఎన్బి సెంటర్లో ఉన్న రాక్డైల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థినులు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించేశాయి. దివంగత పుల్లెటి కూర్తి నారాయణమూర్తి స్థాపించిన ఈ స్కూల్ను కరెస్పాండెంట్ ఉమాదేవి నిర్వహణ చేస్తున్నారు. క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా రూపొందించారు. ముగ్గుల పోటీల్లో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను చాటారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలన్నదే స్కూల్ ఉద్దేశమని ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ ఉమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. చీపురు పట్టి చెత్తను ఎత్తేసిన మేయర్ గొలగాని హరివెంకట కుమార్. పారిశుద్ధ కార్మికుల సమ్మె విరమించారని విజ్ఞప్తి. వైసీపీ కోసం ఆస్తులను అమ్ముకున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకే జనసేనలోకి చేరానన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్. మధురవాడలో ఘనంగా మాలతాంబ విద్యానికేతన్ స్పోర్ట్స్ మీట్. పలు క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు. జిఆర్టీ ఇండియన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్లో గోల్డ్ కాయిన్ ను గెలుచుకున్న వినియోగదారులు. విశాఖ గాజువాకలో 12 మంది కస్టమర్లకు 25 గ్రాముల గోల్డ్ కాయిన్స్ అందజేసిన నిర్వాహకులు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.